లాస్ట్లో నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అస్సలు మర్చిపోదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఎండాకాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి. దాంట్లో నాకు మామిడికాయ పప్పు చేసుకోవడం అంతే పిచ్చి. నేను చూపించే ప్రాసెస్ లాగా ట్రై చేస్తే మీకు కూడా అంతే. కందిపప్పుని ఒక 10 minutes ముందే మంచిగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. దాని తర్వాత కుక్కర్లోకి పప్పు వేసేసుకొని దాంట్లోకి మీ టేస్ట్ దగ్గర కారం, ఆయిల్, పసుపు వేసుకొని ఇంకా ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలను ఎప్పుడైనా సరే స్టీల్ గిన్నెలో కానీ బాక్సుల్లో కానీ కుక్కర్ లోపల మూత పెట్టి పెట్టాలన్నమాట. దానివల్ల మెత్తగా అయిపోదు మామిడికాయ ముక్కలు. నాకైతే మా పెద్దమ్మ చెప్పారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనివల్లే పప్పు టేస్ట్ ఇంకా కొంచెం పెరిగిపోయింది. అసలు ముక్క ఎంత మెత్తగా అవ్వలేదు. నేను 2 విజిల్స్ పెట్టాను. దాని తర్వాత సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే ముందు యాడ్ చేస్తే పప్పు ఉడకదు. ఇప్పుడైతే సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత పోపు చిన్న కడాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, దంచిన ఎల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, స్టవ్ ఆఫ్ చేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలి. పోసుని పప్పులోకి యాడ్ చేసి కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. క్వశ్చన్ ఏంటి అంటే ఊరంతా ఒకే దీపం ఏంటది? నా కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ చెప్తాను. మామిడికాయ పప్పుని ట్రై చేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.